మహాభారతంలో భీష్ముడు అనే కురవృద్ధుడు ఉంటాడు తెలుసు కదా. ఇటు పాండవులు అటు కౌరవులు ఇద్దరు మీరు పెద్దలు భీష్మాచార్యులు అని గొప్పగా పిలిచేటోళ్ళు. పెద్ద మనిషికి మస్తు పవర్ ఉంటుంది, ఎవ్వరు ఏం చేయలేరు. ఆఖరికి ఆయననే బాణాలు పుల్లలు ఇసిరేసి చల్ నేను యుద్ధమే చేయ అని పక్కకు పోతాడు. అగో దాన్ని అస్త్ర సన్యాసం అంటారు. మనతాన కూడా గొసంటి పెద్దయిన ఒక ఆయన ఉన్నాడు, అందరికి కావాల్సినోడు. సేమ్ భీష్మ తాత లెక్కనే సైడ్ అయిపోతా అంటుండు. అది వాళ్ళని తీసుకొచ్చి నాకు ఇస్తే వాళ్ళతోటి ఎట్లా యుద్ధం చేయించాలని. అవునండి, ఛాంపియన్ పోతారు, ఇద్దరు ఛాంపియన్లు వస్తారు. బల్ల గుద్ది బరాబర్ 2 నెలల కిందట పెద్దలు జానారెడ్డి గారు వలికిన పలుకులు ఇవి. మరి ఇప్పుడేమంటుండో ఈనుండ్రి. సిఎల్పి పదవితో సహా అన్ని త్యాగం చేసి నేను క్షేత్రస్థాయిలోనే పనిచేస్తాను. బాహుబలి లెక్క యుద్ధం నేర్పిస్తా అన్న జానారెడ్డి గారు తుపుక్కున కత్తి కిందెత్తేసి చేతులు మీదికి లేవట్టిండు. నిన్నొక్క పారే 4 ముఖ్యమైన లీడర్లు పార్టీలకెళ్ళి వెళ్లిపోయే వరకు పెద్దల గుండె వలిగినట్టు అయింది. గాంధీ గారికి పదవి లేదు అంటే ఇప్పుడు జానారెడ్డి సారు కాంగ్రెస్ గాంధీ తాత అన్నట్టు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నా పాత్ర నిర్వహించేదానికి సర్వదా సన్నద్ధమై ఉన్నాను. అందుకు ప్రజలు సహకరించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. మోదాలు పార్టీల లీడర్లను సహకరించమని సారు. అవుగని వెళ్ళిపోయినోళ్ళు మీ ఆత్మనట కదా. ఆ ఆత్మే నా ఆత్మ అయితే ఇటువంటి పని ఎట్లా జరుగుతుంది? నా ఆత్మని మేమెందరూ పెడుతున్నా కదా. ఈ ఆత్మలో ఆత్మ కాదు అటువంటి అని ఇవన్నీ మీరు రాసుకునేటువంటి. ఆత్మల గురించి గింత వివరంగా రాజన్నాత్మ రామచంద్రం కూడా చెప్పలే. ఇదే ముచ్చట మీద కోమటిరెడ్డి ఎంకన్నా ఏదో మాట్లాడుతుండు. ఆయన అసలు సన్యాసం అన్నారు, మాది సన్యాసం కాదు యుద్ధం, మాదే యుద్ధం ప్రకటిస్తున్నాం. ఫస్ట్ గిట్లనే అనిపిస్తది, వెనక సిరి అస్సలు సంగతి అర్థమైతది.